చేయలేదని ఈవెన్ రిజిగ్నేషన్ లెటర్స్ తో సహా చూపించారు. విద్యాశాఖకి సంబంధించి చెప్తున్నారు. అలాగే ఈ దిశ యాప్ కి సంబంధించి చాలా మంది మెయిల్స్ తో కూడా యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్ నిమిత్తం ఖర్చులు ఎంత అయినాయి, అసలు ఆ యాప్ కోసం ఏం ఖర్చులు చేశారు, ఇవన్నీ కూడా బయటికి తీస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాటి మీద విచారణ చేయించి వాటిలో ఉన్నటువంటి నిజాలను వెలికి తీయాలా. స్త్రీలని, మహిళా లోకాన్ని, సగభాగం పురుష జనాభాలో సగభాగం ఉన్న మహిళా లోకాన్ని నిలువున ముంచినట్లు అన్నమాట. అంటే కంటి తుడుపుగా చేశారు. అంటే వైసీపీలోనే పురుషులు, వాళ్ళ సానుభూతి పరులైన పురుషులు ఏదన్నా తప్పు చేస్తే దిశ చట్టం అమలైతే ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలా ఎదుర్కోకూడదని చెప్పేసే ఉద్దేశంతోనే వాళ్ళు దిశ చట్టం అనేది కంటి తుడుపుగా పెట్టారే కానీ దానికి చట్టబద్ధత లేదనేది మొదటి నుంచి ఉన్నటువంటి విషయం. అదే నిన్న హోంమంత్రి గారు ప్రస్తావిస్తే సభ అమూల్యమైన సమయాన్ని వృధా చేసి గందరగోళం సృష్టించారు. మరి అది మహిళా దినోత్సవం రాబోతుంది త్వరలో. ఆ మహిళా దినోత్సవం రోజు శక్తి యాప్ని ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభిస్తామని హోంమంత్రి గారు చెప్పారు. అంటే నిజమైనటువంటి మహిళా శక్తి రేపు చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించబోతున్నారు మహిళా దినోత్సవం రోజు. మరి అనిత గారు మీద ధ్వజం ఎత్తారు. ఒక స్త్రీ అని చూడకుండా ఇష్టారాజ్యంగా ఆమెని నిన్న బొత్స సత్యనారాయణ తన శాసనమండలిలో మిగతా సభ్యులు చేసిన గందరగోళాన్ని మహిళా లోకం తలవంచుకునేలాగా ఉంది. మరి ఎంత అబద్ధం. మరి ఆ దిశ చట్టాన్ని అమలు చేయకుండా పురుషుల చేత డౌన్లోడ్ చేయించడం, దానికి టార్గెట్లు పెట్టడం, ఎంత చీట్ చేయడం. ప్రభుత్వం ఆదర్శంగా ఉండాలి, వ్యక్తులు ఆదర్శంగా ఉండకపోవచ్చు, ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండాలి, గైడ్ చేయాలి. చెప్పండి. ఇప్పుడు విజయభాస్కర్ గారు ప్రస్తావించిన దిశ యాక్ట్ గురించి నాతో సబ్మిషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము దిశ యాక్ట్ తీసుకొస్తున్నాము, దిశ పోలీస్ స్టేషన్ పెడుతున్నాము అని చెప్పని అసెంబ్లీలో ఘనంగా ప్రస్తావించిన సందర్భంలో నాటి తెలుగుదేశం శాసనసభ పక్షంలో ఉన్న ఏకైక మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు ఆమె నిండు సభలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నాటి హోంమంత్రి మేకతోటి సుచరిత గారు ఉన్నారు, సాక్షాత్తు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఎర్రమనాయుడు గారి మిత్రుడే ఆయన కూడా. అంటే ఆదిరెడ్డి భవానీ గారి తండ్రికి స్వయాన మిత్రుడే. ఆయన స్వయాన సభాధ్యక్ష స్థానం నుంచి హామీ ఇచ్చారు, అమ్మ మీ ఆ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న వాళ్ళని వారం రోజుల్లోగా ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పని స్పీకర్ గారు, హోంమంత్రి సుచరిత గారు ఇద్దరు చెప్పారు. తర్వాత భవానీ గారు రాజమండ్రిలో పెట్టిన దిశ పోలీస్ స్టేషన్లో మొట్టమొదట ఇచ్చిన కంప్లైంట్ ఆమెదే, కేసు 1 ఆమెదే. ఇప్పటి వరకు అది అతిగతి లేదు, అసలు పరిష్కారమే లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి పాలనాహయం పూర్తయ్యేటప్పటికీ ఆ కేసులో ఒక మహిళా శాసనసభ్యురాలు వ్యక్తిత్వానికి హన్నానికి పాల్పడ్డ వాళ్ళ మీద ఆమె దిశ పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్గా అతిగతి లేదు. అదే సందర్భంలో విజయభాస్కర్ గారు ఆ యూనివర్సిటీల ప్రస్తావనకు ఒక చిన్న కొనసాగింపు చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి పాలనాహయంలో యూనివర్సిటీలకి ప్రాధాన్యత ఎలా ఇచ్చారు అని అంటే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం, నాగార్జున యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టడానికి చూపించిన ప్రాధాన్యత విద్యా ప్రమాణాలు పెంచడంలో చూపించలేదు. సహజంగా యూనివర్సిటీలైనా కాలేజీలైనా విద్యార్థి రాజకీయాలకు ఆవాసంగా ఉండాలి. ఇవాళ సీనియర్ నాయకులందరూ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చిన వాళ్ళే. కానీ పాలక మండళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అంతేగాని ఇవాళ పాలక మండళ్ళు రాజకీయ ప్రమేయంతో పనిచేశారు అనేది చాలా స్పష్టంగా మనకున్న సమాచారం. గత 5 సంవత్సరాల కాలంలో పాలక మండళ్ళు రాజకీయ ప్రేరేపితంగానే పనిచేశారు. ఈవెన్ చాలా మందికి ఇంగ్లీష్ రాని వాళ్ళందరికీ కూడా వీసీలుగా ఇచ్చారు అన్నది కూడా ఆరోపణ ఉంది. సార్ మీరు ఫినిష్ చేస్తే నేను కాంగ్రెస్ వర్షన్ తీసుకుంటాను. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసిన ప్రసాద్ రెడ్డి గారి అవినీతి మీద అసలు విశాఖ ప్రజలంతా నివ్వెరపోయారు. ఆయన మీద వెంటనే విచారణకి ఆదేశించాలి రాష్ట్ర ప్రభుత్వం అని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు, ఉత్తరాంధ్రలో అంతా కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో విశాఖ పోయినప్పుడు ప్రసాదరావు అనే ఆయన వార్తల్లో వ్యక్తి అయిపోయాడు ప్రసాద్ రెడ్డి. అంతగా అవినీతి చేశాడు ఆయన. ఏదో పుట్టినరోజు వేడుకలే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన పోస్టింగ్స్ విషయాల్లో కానీ పోతే యూనివర్సిటీ నిధుల విషయంలో కానీ చాలా గోల్మాల్ చేశాడు. అదేవిధంగా కక్ష సాధింపు లేదు, స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎందుకు? నూతన ప్రభుత్వం వచ్చింది, వాళ్ళంతా అడ్డదారుల్లో అర్హత లేకుండా, సరైన అర్హతలు లేకుండా అడ్డదారుల్లో వాళ్ళు వీసీలు అయ్యారు. వాళ్ళ తప్పులేంటో తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని పరిశీలిస్తుంది.
నిజాలు నిగ్గుదొలుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించారు. స్వచ్ఛందంగా 10 మంది రాజీనామాలే కాకుండా ఒక జగన్ బంధువులు మిత్రులు జగన్ ఆశ్రితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. మనం అడ్డగోలుగా మనం ఏదో వీసీ పోస్టులు వేయించుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది, రాజీనామాలు చేస్తే ఈ ప్రభుత్వం ఇంకా మన జోలికి రాదని చెప్పేసి వాళ్ళందరూ చేసిన అవినీతి మీద కూడా విచారణ జరిపించాలి వైస్ ఛాన్సలర్స్ మీద.